మళ్ళీ మీరు ఏ ప్రభుత్వానికి ఓటేయబోతున్నారు? అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ అట్లా అన్ని పార్టీలు, బీజేపీ ఇట్లా ఉన్నాయి కదా, ఎవరికి ఓటేస్తారు మీరు? ఇంతకుముందు ఎలక్షన్లలో ఎవరికి ఓటేసారు మీరు? కేసీఆర్ కేసీలా. ఇప్పుడు కూడా మరి మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యనే ఎమ్మెల్యే అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించారు. సో ఇప్పుడు ఎవరికి వేస్తారు? మళ్ళీ బీఆర్ఎస్కి వేస్తారా లేకుంటే కేసీఆర్ పార్టీకి వేస్తారా మీరు? మళ్ళీ ఇట్లా ఎన్ని సంవత్సరాలుగా వేస్తున్నారు కేసీఆర్కి మీరు? చాలా రోజులు సార్. మనుషులు కూడా ఇక్కడే అయితే ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది. అంటే గోపీనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ని మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ వైఫ్ని ప్రకటించింది. అయితే మీరు ఎవరికి ఓటు వేయబోతున్నారు అన్న? బీఆర్ఎస్కి వేస్తాం. బీఆర్ఎస్కి వేస్తారు. ఎందుకు బీఆర్ఎస్కి వేస్తానంటే అదే వాళ్ళు మంచి పనులు చేస్తారు. బీఆర్ఎస్ మంచి పనులు చేస్తుందా? అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ బిల్లు ఒకటి తప్ప వేరే ఏం లేదు. అంటే చాలా వరకు కూడా వాళ్ళు హామీలు ఇచ్చారు కదా, ఫ్రీ బస్ అని. ఏం చేయలేదు. ఫ్రీ బస్ ఎవరికి అవసరం అండి చెప్పండి. ఫ్రీ బస్సులు చేసిండు, ఆటో వాళ్ళ పొట్ల మీద కొట్టిండు. చాలా కష్టం ఉంది. అంటే ఇప్పుడు మరి బీఆర్ఎస్కే ఎందుకు వేస్తారని అంటే బీఆర్ఎస్ వస్తే మనం డెవలప్మెంట్ చేస్తుంది, గరీబ్ వాళ్ళకి చూస్తే పెన్షన్స్ అవి ఇస్తుంది. అవును, వీళ్ళేం పెన్షన్ లేదు, ఏం లేదు. లేడీస్కి పెన్షన్ ఇస్తున్నారు, ఏమి ఇస్తలేరు. అయితే పెన్షన్లు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉంటే 2000 వస్తుంది, ఆ ప్రభుత్వం వస్తే 4000 వస్తుంది వచ్చే నెల నుండి అని చెప్పింది కదా. మరి అన్ని చెప్తూనే ఉంటాడు. అవి చేసా ఇన్ని సంవత్సరాలు చేసిండా? చేయలేగా.